అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది పర్యాటక ప్రాంతం. అలాంటి పర్యాటక ప్రాంతంలో చాలా పార్కులు ఉన్నాయి. కానీ విశాఖలో మాత్రం బ్రిటిష్ కాలం నాటి నిర్మించిన ఒక పార్క్ ఉంది. ఆ పార్కులో అగ్ర హీరోల షూటింగ్ కూడా జరిగిన పరిస్థితి. కానీ ఇది ఒకప్పుడు. ఇప్పుడు ఆ పార్క్ పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు శిథిలావస్థకు చేరుకుందో ఈ ఆర్టీవీ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఈ మురసలా పార్క్ అనేది ఒకప్పుడు సినిమా షూటింగ్లకైనా దేనికైనా మంచి వ్యూ పాయింట్. నెక్స్ట్ సింహాచలం గుడి టెంపుల్ దగ్గరలో కూడా మంచి వ్యూ పాయింట్. నెక్స్ట్ ఈ పార్కు జనాలకు కూడా డైలీ వచ్చిన జనాలకు కూడా కూర్చోడానికి టేబుల్ కానీ నెక్స్ట్ ఇక్కడ కూర్చోడానికి కూడా కొంచెం బాగోలేదు. ఈ పార్కు డెవలప్మెంట్ చేస్తే ఈ చుట్టుపక్కల అన్ని విధులకి అన్న జనాలకి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ప్రభుత్వం నెక్స్ట్ నుంచి పార్కు సెలెక్ట్ అయింది. అప్పటి నుంచి ఎవరు పట్టించేసుకోలేదు, చేయలేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇది పట్టించేసుకుని నీట్గా చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్న జనాలకి నెక్స్ట్ ఇక్కడ వ్యూ పాయింట్ షూటింగ్లకు కూడా సీరియల్స్ కూడా చాలా నీట్గా ఉంటుందని కోరుకుంటున్నాను. ఇంతకుముందు అప్పుడు సినిమా షూటింగ్ అయ్యేది, కానీ ఇప్పుడు అలా ఎవరు చేయట్లేదు సినిమా షూటింగ్. తర్వాత అంటే ఇక్కడ కొంచెం బాగానే ఉంది, అది ఇంకా కొంచెం డెవలప్ చేయాలి. పిల్లలు అందరం ఆడుకోవడానికి వస్తారు కదా, అంటే ఇక్కడ కొంచెం హ్యాపీగా గాలి వస్తుంది, ఇంకా కొంచెం కొండ ఉంది, బాగుంది. నేను ఆరిలో ఉంటాను, వారం వస్తాను ఇక్కడ. కానీ ఇక్కడ ఉండడానికి బాగుంటాయి, ఆడుకోవడానికి. కానీ కొంచెం ఇంకా బాగా చేస్తే బాగుంటాయి. అంటే ఎప్పుడప్పుడు వస్తుంటారు, సండే. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ, సిఎంఏ కోర్సులు. సీఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మురసలా పార్క్ అంటే ఒకప్పుడు అగ్ర హీరోల సినీ షూటింగ్లు అవి జరిగేవని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. సినిమా షూటింగ్లే కాదు, రాజకీయ నాయకుల సమావేశాలు కూడా జరిగేవని చెప్తున్నారు. అసలు ఆ రోజుల్లో ఈ పార్క్ ఏ విధంగా ఉండబోయి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇక్కడ స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు అగ్ర హీరోలు ఏ సినిమాలు? సార్, విశాఖపట్నంలో ఇది చాలా పెద్ద పార్క్ అండి. విశాఖపట్నంలో ఇంచుమించు చెప్పాలంటే మొట్టమొదటిగా ఉడా పార్క్ కంటే ముందు వచ్చిన పార్క్ ఇదండి, మురసలా పార్క్. దీన్ని మురసలా పార్క్ అంటాం మేము. పెద్ద పెద్ద స్టార్లు షూటింగ్లు జరిగినాయి. ఆ తర్వాత తెలుగు, తమిళం అన్ని భాషల్లో కూడా, సౌత్ లాంగ్వేజ్ అన్నీ కూడా షూటింగ్లు జరిగేవి. అలాగే రాజకీయ మీటింగ్లు కూడా పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ మీటింగ్లు జరిపిన రోజులు ఉన్నాయి. ఈరోజు చాలా దుర్భర పరిస్థితిలో ఉంది ఈ పార్కు. ఈ పార్కును డెవలప్ చేస్తే విశాఖపట్నం పుర ప్రజలు చాలా వినియోగించారు. రాబోయే కార్తీక మాసంలో కల్లా ఈ పార్కు డెవలప్ చేస్తే చాలామంది దీన్ని వినియోగించుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఏ సినిమా షూటింగ్లు జరిగేవి సార్? ఇది ఛాలెంజ్, నెక్స్ట్ ప్రేమ ఖైదీ, నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్, చాలా సినిమాలు జరిగినాయి సార్ లోకల్ షూటింగ్లు. వైజాగ్లో ఏ సినిమా షూటింగ్ వచ్చినా సరే ఆంధ్ర యూనివర్సిటీలోనే టచ్ చేస్తారు. అలాగే ఉడా పార్క్ని టచ్ చేస్తారు. ఈ మురసలా పార్క్ని కంపల్సరీ టచ్ చేసే షూటింగ్లు జరుగుతుంది అన్నమాట ప్రతిదీ కూడా ఉన్నది. చెప్పండి సార్, ఇక్కడ చూస్తే ప్లేస్ చాలా వాతావరణం చాలా బాగుంది, కొండలు కానీ పిల్లలు కూడా ఆడుకున్న పరిస్థితి. కానీ డెవలప్మెంట్ లాగా ఎందుకు ఇలా తయారైంది? కూడా మురసలా పార్క్ అంటే ఫేమస్, విశాఖపట్నంలో ఒక ఫేమస్ పార్క్. అందరూ అన్ని వర్గాలు కూడా, అన్ని క్యాస్ట్లు కూడా, ఈస్ట్ వెస్ట్ కూడా ఈ మన మురసలా పార్క్ అంటే ఒక ఫేమస్ అయిన పార్కు. అటువంటి పార్కుని ఈరోజు చాలా అధ్వానంగా తయారు చేశారు. మన జనాలకు అందరికీ ఉపయోగపడినట్టుగా పార్కుని డెవలప్ చేయమని కోరుతున్నాం. ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. పూర్తిగా అయితే ఒకప్పుడు సినిమా షూటింగ్లకి కేర్ ఆఫ్గా ఉండేది. అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఇక్కడ పిల్లలు కూడా వచ్చి ఆడుకునే పరిస్థితి ఉన్న తరుణంలో ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, ఆర్టీవీ విశాఖ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.